తర్వాత ఈ రోజున ఈ స్టేజ్ నా చిరకాల మిత్రుడు అండ్ ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఉండే వింటరీ వెంకటేష్ తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే అంటే ఫోన్ చేసి వెంకీ అబ్బాయ్ చింపేసావయ్యా ఎంత బాగా చేసావు అంటూ వచ్చి తను అంత వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చి అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్తీగా ఉంటుంది. దయచేసి మా అందరూ హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవటాలు, మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం. అవి 2 ఏళ్ళు ఉంటాయా, 3 ఏళ్ళు ఉంటాయా, 4 ఏళ్ళు ఉంటాయా? ముఖ్యంగా పదవులు లాంటివి, చిన్న చిన్న బాధ్యతలు లాంటివి, వాటి కోసంగా మాటలు అనటం, అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకువ అయిపోతాం. అంత లోకువ కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేనే ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీ తోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి, మన ప్రభావం చూపించుకోవడానికి అవతలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయినాయో ఆ మనిషి అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్షణం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరు దీనికి అంతరికి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కళ్ళు మన వసుదైక కుటుంబం. ఈరోజు మేమంతా ఎలాగున్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు. ప్లీజ్